మనం ఈరోజు ఇంకో టెట్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ చూసుకుందాం. టెట్లో మ్యాథ్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. డైరెక్ట్గానే వాటిని ఆలోచించి ఆన్సర్ చేసేయవచ్చు. మనమే వాటిని ఎక్కువగా ఆలోచించి మిస్టేక్స్ చేస్తాము. ఓకేనా? డిఎస్సిలో మనకి మంచి వెయిటేజ్ రావాలంటే టెట్లో మార్క్స్ అనేవి చాలా కీలకం. ఈరోజు మనం వాటి కోసం ఇంకో టెట్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ చూసుకుందాము. ఇవాళ మనం మొదటి ప్రశ్న చూసుకుందాము. ఇందులో మనకిచ్చింది ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన సొమ్ము. సింపుల్ ఫ్రెండ్స్, ఒక విద్యార్థి 110 రూపాయలు అయినప్పుడు 5 విద్యార్థులు అన్నాడు. సింపుల్గా 110 × 5 మనం వేసుకుంటే 550 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇందులోనే 1 బిలియన్ విలువ అన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 బిలియన్ విలువ అని అడిగాడు. 1 బిలియన్ అంటే 10 పవర్ 9. 10 పవర్ 9. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 10 పవర్ 9. 10 పవర్ 9. ఇక్కడ మనల్ని అడిగింది మిలియన్స్లో ఇచ్చాడు ఆప్షన్స్. మిలియన్స్లో కనుక్కోమన్నాడు. సింపుల్ ఫ్రెండ్స్, 1 బిలియన్ అంటే 10 పవర్ 9 కాబట్టి 1 మిలియన్ అనగా 10 పవర్ 6. 10 పవర్ 6 అంటే 1 మిలియన్. 10 పవర్ 9లో నుండి 10 పవర్ 6ని మనం తీసేస్తే 10 పవర్ 3 మిగులుతుంది. అంటే 10 క్యూబ్. 10 క్యూబ్ అనగా ఎంత? 1000. 1000 మిలియన్లు అనేది ఆన్సర్. ఇక్కడ మిలియన్ల బదులు ఎన్ని లక్షలు అని కూడా అడగవచ్చు. ఇంకోలాగా 1 బిలియన్ ఎన్ని లక్షలకు సమానం అని కూడా అడగవచ్చు. ఇలా అడిగినా సరే చాలా సింపుల్ ఫ్రెండ్స్. బిలియన్ అంటే 10 పవర్ 9, లక్ష అంటే 10 పవర్ 5. 10 పవర్ 9లో నుండి 10 పవర్ 5 తీసేస్తే 10 పవర్ 4 వస్తుంది. అంటే 10,000 లక్షలు అనేది ఇక్కడ ఆన్సర్గా మారుతుంది. ఇక్కడ మిలియన్లు అడిగారు కాబట్టి 1000 మిలియన్స్ అనేది ఆన్సర్. తర్వాత ప్రశ్న చూసుకుంటే ఫ్రెండ్స్, ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. 88 వస్తుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మొదటి సంఖ్య అంటే ఒక సంఖ్య రెండో సంఖ్యకు 3 రెట్లు అన్నాడు. కింద ఆప్షన్స్లో చూసుకోండి ఫ్రెండ్స్. 2, 6, 2 3s are 6. ఇది మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ 2 2s are 4 మ్యాచ్ అవ్వలేదు. 5కి 6కి 3 టైమ్స్ అంటే లేదు. ఇక్కడ 2కి 7 అంటే 2 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉండాలి, లేదు. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ 26 అనేది ఆన్సర్ అవుతుంది. మనం రెండోది కూడా మ్యాచ్ చేద్దాం. ఇక్కడ అంకెను తారుమారు చేసి కలిపిన ఆ సంఖ్యను ఏమవుతుంది? 88 వస్తుంది. 26 మనం తారుమారు చేస్తే ఎంత వస్తుంది? 62. 26 + 62 అనేది 88గా అవుతుంది. తర్వాత ప్రశ్న చూసుకోండి ఫ్రెండ్స్. 15 of y - 4 -2 of y - 9 + 5 of y + 6 = 0ను సాధించగా. ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 15 ఫస్ట్ y ఎన్నిసార్లు వస్తుందో చూసుకోండి. వైలు 15y. ఓకేనా? ఇక్కడ 15y ఉంది. ఇక్కడ -2y. 15yలో నుండి ఇక్కడ -2y ఫస్ట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. 13y అవుతుంది. ఇక్కడ 5 of y కాబట్టి 5y అవుతుంది. ఇక్కడ 13y మిగిలింది ప్లస్ 5y 18y అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ మిగిలిన నెంబర్ని చూసుకుందాం ఫ్రెండ్స్. 15 of 4 అంటే ఇక్కడ 15 4s are 60. మైనస్ ఉంది కాబట్టి -60 అవుతుంది ఇక్కడ నెంబర్. ఇక్కడ -2 of -9 అంటే -2 మైనస్ ప్లస్ అవుతుంది. 2 9s are 18. ఇక్కడ 5 6s are 30. 30 ఇందులో 18. 30 + 18 48 అవుతుంది. ఇక్కడ -60 ఉంది. -60 ఇక్కడ 48 + 48. ఇది మనం మైనస్ చేస్తే -12 మిగులుతుంది. ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్? -12 మిగులుతుంది. వైస్ ఎంత మిగిలాయి? 18y మిగిలింది. -12 + 18y. -12ని = కడ సైడ్ పంపిస్తే +12 అవుతుంది. 18y = 12. therefore y = 12/18. 6 టేబుల్లో 6 2s are 6 3s are 2/3 అనేది దీనికి డైరెక్ట్గా ఆన్సర్. సింపుల్గా కొంచెం ఆలోచిస్తే మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేసేయవచ్చు. ఎటువంటి పెన్ను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. తర్వాతి ప్రశ్న చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, దీని యొక్క ఘనమూలం అని అడిగాడు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్
ఇక్కడ యూనిట్ ప్లేస్ అంటే వన్త్ ప్లేస్లో ఉన్న నెంబర్ 2. దేన్ని మనం త్రిబుల్ చేస్తే అంటే క్యూబ్ చేస్తే 2 వచ్చిందో చూసుకోండి. 8 8 8 64, 8 into 4 2. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో కనుక వన్త్ ప్లేస్లో 8 ఉంటే మాత్రమే ఇక్కడ క్యూబ్లో కూడా 2 వస్తుంది. ఇలా మూడిటికి 8 ఇచ్చాడు ఫ్రెండ్స్. అదే 6 కనుక మనం చూసుకుంటే 6 6 36, మళ్ళీ వన్త్ ప్లేస్ అక్కడ 6 ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 6 6 36 అవుతుంది. అంటే ఇక్కడ వన్త్ ప్లేస్లో 6 వచ్చింది, అందుకని ఇది కాదు ఆన్సర్. ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. సింపుల్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నెంబర్స్ 2 11 ఇచ్చాడు. ఇక్కడ 11 ఏ క్యూబ్కు దగ్గరగా ఉంటుంది? 2 క్యూబ్కు దగ్గర ఉంటుంది. 2 2s are 4, 4 2s are 8, 8కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా 28 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఒక పశువుల పాకలో 200 గేదెలు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంత? ఓకేనా ఫ్రెండ్స్, 50 టేబుల్ 54s are 55s are 4:5 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్లో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ గేదెలు ఆవులని అడిగాడు, ఇదే ప్లేస్లో ఆవులు గేదెల నిష్పత్తి అని అడుగుతాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అప్పుడు 5:4 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఇక్కడ గేదెలు ఆవుల నిష్పత్తి అడిగాడు కాబట్టి 4:5 అనేది ఇక్కడ ఆన్సర్.